ఎన్నికల ముందు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్న భోజన పథక కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా మధ్యాహ్న భోజన పథక కార్మికులు నిరసన చేపట్టారు. హామీ ఇచ్చిన విధంగా 10,000 వేతనం ఇవ్వాలని, వెంటనే వేతనాలు విడుదల చేయాలని, మెమో ఛార్జీలు ఇవ్వాలని, వంట గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని, విధి నిర్వహణలో గాయపడుతున్న కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యలు మాకు వెంటనే పరిష్కరించాలి సార్. మాకు ఇచ్చే బిల్లులు కూడా మాకు 4 నెలలకి 3 నెలలకి పడుతున్నాయండి. ఏమంటే ఈ రోజున వెల్లుల్లిపాయల రేట్లు 300 రూపాయలని మేస్టర్లు అందరూ మమ్మల్ని దగ్గరుండి మాకు మీరు దగ్గరుండి 100కి 3 కేజీల పప్పుని చెప్పని వెయ్యాలి మీరు అని చెప్పి దగ్గరుండి మమ్మల్ని వేయిస్తున్నారు. ఊళ్ళో కూడా మాకు అందరూ కూడా మమ్మల్ని ఇబ్బందులు పెట్టేస్తున్నారు సార్. రాజకీయంగా మధ్యాహ్న భోజన పథక కార్మికులను ఎక్కడ కూడా మాకు అందరికి భద్రత అనేది లేదు సార్. ఏదో అందరికీ ఉన్న భద్రత మాకు లేదు సార్. అసలు మమ్మల్ని ఏమైనా సరే మీ సిఐటి వారు అందరూ మాకు కొంచెం భద్రత కల్పించి మమ్మల్ని మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు న్యాయం చేస్తారని మిమ్మల్ని అందరూ కూడా వేడుకుంటున్నాం సార్. జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన హామీలన్నీ కూడా వెంటనే అమలు చేయాలి సార్. గౌరవ వేతనం మాకు 300 రూపాయలు చేస్తారు సార్. 300 రూపాయలకి ఈ రోజున ఏమొస్తుంది సార్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు విద్యాశాఖ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళు వండి పెట్టే వాళ్ళు బాధ్యత కూడా వహించాలనేసి ఈరోజు మేము ధర్నా పెట్టుకున్నాము. వాళ్ళు ఏ డిమాండ్స్ అయితే ఇచ్చారో దాని ప్రకారంగానే మేము ఛార్జీ ప్రకారంగా వండుతున్నారు. కానీ దాని తగ్గ బిల్లులు పడట్లేదు. ప్రతి నెల పెండింగ్స్ వస్తున్నాయి. ఏ సమస్యల గురించి అయితే ఇక్కడికి వచ్చామో మా సమస్యలన్నీ కూడా వెంటనే పరిష్కరించాలని, లేని ఏడలా మేము చెలో విజయవాడ కూడా వస్తామని మేము హెచ్చరిక చేస్తున్నాము. మరి ముఖ్యంగా ఏంటంటే రోజుకి 3,000 రూపాయలు కాకుండా రోజుకి 800 అలా కూలి పని తెచ్చుకునే వాళ్ళు రోజుకి 100 రూపాయలు కూలి పని చేస్తున్నారంటే అది ఏ రకంగా అన్నది ఒకసారి ప్రభుత్వం గుర్తించాలని అడుగుతున్నాము. మేము ఛార్జీ తగ్గ 20 రూపాయలు ఛార్జీ అడిగాము. మాకు 10,000 వేతనం ఆయన అమల్లోకి నేను రాగానే ఇస్తాననేసి చెప్పారు. ఇప్పుడు కూడా అమలు చేయలేదు.